మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడి యొక్క మాటల్ని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితాల్లో దేవుడి యొక్క కార్యాలు జరిగించబడాలని మీ అందరి కొరకు ప్రతిదినము నేను ప్రార్థిస్తున్నా. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సత్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెయు, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించి సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. నీలో మగవానికి గాని ఆడుదానికి గాని గొడ్డితనం ఉండదు, నీ పశువుల్లోనైనను ఉండదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన ప్రజల్ని ప్రేమించి ఇశ్రాయేలు ప్రజల ఎడల చూపిన కృప, ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి దేవుడు పంపిస్తూ దేవుడు వారిని ఆశీర్వదించి వారిని దీవిస్తున్నాడు. నేను ప్రేమింపబడిన బిడ్డలు, మీరందరూ కూడా నా విధులను నా ఆజ్ఞలను గైకొని నా చిత్త ప్రకారంగా మీరు నడిస్తే గనక నేను మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తాను, మీరు నా స్వకీయ జనాంగము అని దేవుడు సెలవిస్తూ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ 12వ వచనం చెప్తున్నాడు. ఆయన అంటే నిబంధన నెరవేర్చి నీకు కృప చూపు వాడంట. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నీ పట్ల నీ ఉద్దేశాలు కాకుండా దేవుడికి ఉద్దేశాలు నెరవేర్చబడాలని, దేవుడికి చిత్తము నెరవేర్చబడాలని దేవుడు ఎంతగానో నీ పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు ప్రేమ చూపించి వారితో చేసిన నిబంధన నెరవేర్చి వారికి కృప చూపిస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, ఆయనంటే మనల్ని ప్రేమించినప్పుడు మనం ఆశీర్వదించబడతామంట. ఎవరైతే దేవుడి చేత ప్రేమించబడతారో దేవుడు వారితో ఒక నిబంధన చేస్తాడు, ఆ నిబంధన నెరవేరుస్తాడు, వారి పట్ల కృప చూపిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఎటువంటి ఆశీర్వాదం అంటే అది ఒక ఉన్నతమైన ఆశీర్వాదం అండి. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడంట మీ పితరులతో ప్రమాణం చేసిన ఒక వాగ్దానాలు ఏదైతే ఉందో ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తారంట. నీ గర్భఫలము దీవించబడద్దంటే, భూఫలము దీవించబడద్దంట, నీ సత్యములు దీవించబడతాయంట, నీ ద్రాక్షారసములు దీవించబడతాయంట, నీ నూనె దీవించబడతాయంట, నీ పశువులు మందలు దీవించబడతాయంట, నీ గొర్రెల మందలు మేకల మందలు దీవించబడతాయంట. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావంట. దేవుడు ప్రేమిస్తే అంత గొప్ప ఆశీర్వాదం ఉంది. మరి ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే అక్కడ 12వ వచనంలో చెప్తున్నట్లుగా మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును అంటున్నాడు. మనం ఆయన విధులు గైకొనాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి. ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనకు కావాల్సిన సమస్తాన్ని దీవిస్తాడు, పిల్లల్ని దీవిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు, మనకు కావాల్సిన సమస్తాన్ని దీవిస్తాడు, అత్యధికమైన కృప చూపిస్తాడు. దేవుడు మనతో చేసిన నిబంధన నెరవేరుస్తాడు, మన జీవితంలో ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఆశీర్వాదకర్తలగుటకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా దీవించాడో అట్టి దీవెనలు మనకు కూడా రాబోతున్నాయి. దీవెన లేక బాధపడుతున్నావు, ఒకవేళ ఇప్పుడు దాకా దేవుడి యొక్క ఆజ్ఞలు గైకొనట్లేదేమో, దేవుడి యొక్క చిత్త ప్రకారంగా జీవించట్లేదేమో, పరిశుద్ధమైన జీవితం జీవించట్లేదేమో, ఇప్పుడైనా సరే యేసు వైపు చూడు, నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకో, హృదయపూర్వకంగా నీ జీవితాన్ని మార్చమని దేవుడిని అడుగు, పశ్చాత్తాపపడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు. ఆయన వాక్యానుసారం నడవడం మొదలుపెట్టు, ఆయన చిత్తానుసారంగా నడవడం మొదలుపెట్టు. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు జీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదకర్తలుగా చేయబోతున్నాడు, దీవెనకర్తగా చేయబోతున్నాడు. అద్భుతాలు జరిగించేవారిగా నీ జీవితం గొప్ప కార్యాలు జరిగించబడి అనేక మంది సాక్షుల ఎదుట నువ్వు ఉండడానికి దేవుడు నీకు కృప చూపించబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల ఎడలు చూపించిన దేవుడు నీ ఎడలు చూపించడా? వారి గర్భఫలాలు దీవించినప్పుడు నీ గర్భఫలాలు దీవించడా? వారి పంట ఫలాలు దీవించినప్పుడు నీ పంట ఫలాలు దీవించడా?
సమస్తము దేవుడు దీవించబోతున్నాడు. దీవెనకర్తగా నువ్వు ఉండబోతున్నావు, నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. నీ పిల్లలు, నీ కుటుంబం మొత్తం దీవించబడబోతుంది. మరి విశ్వాసంతో దేవుడి యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి, ప్రభువా నన్ను దీవించి ప్రభువా అని, నీ మాటలు నేను గైకొంటాను, నువ్వు నన్ను ప్రేమించి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబడతాయి. మరి నాతో పాటు ఏకీవించి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన పట్ల మేలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆయన ఇశ్రాయేలు ప్రజల ఎడల నువ్వు కృప చూపించిన రీతిగా, అయా వారి నిబంధన నెరవేర్చి కృప చూపించిన రీతిగా మాతో కూడా నిబంధన నెరవేర్చి కృప చూపించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని ఆశీర్వాదకర్తలుగా చేయమని యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానం విన్న మీరు మీ మట్టికే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడికి సువార్త విస్తరించబడింది. దేవుడికి పనిలో మీరు పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.